హలో వ్యూవర్స్, ఈరోజు కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి తర్వాత జీడిపప్పు పలుకులు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ సరుకులు అనేవి యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయాలి. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి దోరగా ఫ్రై అయ్యేలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, తురుముకున్న క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేసి తర్వాత కొద్దిగా గరం మసాలాని యాడ్ చేయాలి. మనం ముందుగా కొబ్బరి నుండి తీసిన కొబ్బరి పాలను కూడా రెడీ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకునేలా చూడాలి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, అంటే నేను 8 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. సో ఆ 8 గ్లాసెస్లో 4 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి, 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. సో ఆ వాటర్ వేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూతని పెట్టాలి. తర్వాత 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ కోకోనట్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.